తాజాగా భారతదేశ మార్కెట్లో హీరో వేదా జీ సంబంధించిన టెస్టింగ్ చేస్తున్న ఇమేజెస్ అనేది కెమెరాకి అయితే చిక్కిందనమాట. అయితే హీరో వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సుమారుగా 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోకి మార్కెట్లోకి వస్తుందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి. అయితే హీరో వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండొచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా రష్ లేన్ మరియు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇలా చాలా ఆర్టికల్స్ లో అయితే మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇమేజెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇదే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే ఉంటుంది. వాస్తవానికి హీరో వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో 2020 సంవత్సరం ఆటో ఎక్స్పోలో అయితే డిస్ప్లే చేశారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్ప్లిట్ సీట్ కాకుండా కంప్లీట్ ఒకటే సీట్ అయితే ఉంటుందన్నమాట. కొంచెం డిజైన్ పరంగా కూడా మారుతుందన్నమాట. మనకి హీరో వేదా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఇది కంప్లీట్ స్పోర్ట్స్ స్కూటర్ డిజైన్తో అయితే వస్తుందన్నమాట. స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువైతే ఉంటాయి, బట్ ఇది కొంచెం స్మార్ట్ ఫీచర్స్ కొంచెం లిమిట్ చేస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారని తెలుసుకోవచ్చు. వేదా V2కి అయితే కొంచెం ఎక్కువ స్పోర్టినెస్ అగ్రెషన్ ఉంటుంది, బట్ ఇందులో కొంచెం వాటిని అయితే తగ్గించారు. ఎలిగెంట్ అప్రోచ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ ప్రోడక్ట్ కింద అయితే దీన్ని డెవలప్ చేశారు. మేజర్ గ్లోబల్ మార్కెట్ ఉదాహరణకి యూకే వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తారని చెప్తున్నారు. అలానే దాంట్లో మనకి ఫ్రంట్ మడ్ గార్డ్, అలానే డ్యూయల్ టోన్ ఎఫెక్ట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అలానే ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, సింగిల్ పీస్ సీట్ అయితే ఉంటుంది. అలానే టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేవి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేవి ఫీచర్స్ అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇది సైడ్ వ్యూలో వీటికి ఉన్న ఇమేజెస్ అనమాట. ఇది వీళ్ళు ప్రీవియస్ గా డిస్ప్లే చేసిన స్కూటర్ ఇమేజెస్. సో దీనికైతే వాటర్ మార్క్ యాడ్ చేశారు వీళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేసినందుకు. ఇప్పుడు దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం అండి. దీన్ని 2020 సంవత్సరం ఆటో ఎక్స్పోలో రివీల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే దీని బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.2 kWh వేరియంట్ ఒకటి, 4.4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తామని చెప్పారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ వేదా V2 లైట్ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా అదే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇందులో వస్తాయని చెప్పారు. దానికోసం నేను వేదా V2 సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. మనకి వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. అలానే ఇది సింగిల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. దీని వీళ్ళు చెప్పిన ఐడీసీ రేంజ్ 94 కిలోమీటర్లు. అలానే వేదా V2 జీ వేరియంట్ మీకు కింద చూపించిన స్పై పిక్చర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వచ్చింది కూడా 94 కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుంది. బట్ వేదా V2 లైట్ లో 64 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 69 కిలోమీటర్ టాప్ స్పీడ్ PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. రేటెడ్ పవర్ వచ్చి 3.9 కిలోవాట్లు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. 3 గంటల 30 నిమిషాల్లో అయితే ఛార్జ్ అవుతుంది అనమాట 80%. అలానే పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 1 నిమిషానికి 1 కిలోమీటర్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇక వెహికల్ వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, బ్యాటరీ ప్యాక్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రెసెంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 85,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 85,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి వేదా జీ వేరియంట్ ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందో వీళ్ళు ఒకవేళ తీసుకొస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ని కూడా ఒక 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వేదా V2 లైట్ లో ఏంటంటే మనకి ఎక్కువ స్పోర్టీ డిజైన్ కానివ్వండి, దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ కూడా ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కొంచెం లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తారో లేరా? భారతదేశ మార్కెట్ లోకి అయితే ప్రీవియస్ గా భారత్ ఆటోమొబైల్ ఎక్స్పోలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళైతే భారతదేశ మార్కెట్ లోకి ఇప్పట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురామని అయితే క్లియర్ గా చెప్పారు. మరి గ్లోబల్ గా అయితే లాంచ్ చేస్తారు. అది కొంత టైం తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారతదేశ మార్కెట్ లోకి వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే గనక వీళ్ళు చెప్పినట్టుగా 94 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 64 కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తే, మేము కూడా ప్రీవియస్ గా చెప్పాం వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ పర్టికులర్ రేంజ్ కి కస్టమర్స్ కి వర్త్ కాదేమో అని చెప్పి మా అభిప్రాయం అయితే ఇచ్చు. కారణం ఏంటంటే హీరో మోటార్ కార్ప్ వంటి కంపెనీ వాళ్ళు 2.2 కిలోమీటర్ కెపాసిటీతో 64 కిలోమీటర్ రేంజ్ ఇచ్చారంటే ఇతర కాంపిటేటర్స్ ఇంకా ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆఫర్ చేసి ఎక్కువ రేంజ్ తో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ మేము అప్పుడు సజెస్ట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా వేదా జీ వేరియంట్ ని కూడా ఇలా 64 కిలోమీటర్ రేంజ్ కే తీసుకొస్తారు. రియల్ రేంజ్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఫోకస్ చేయాల్సింది 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వేదా జీ వేరియంట్ మీద ఫోకస్ చేస్తే
వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ వేదా వీజా జీ వేరియంట్ ని 4.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ తీసుకొస్తే 94 కిలోమీటర్ రేంజ్ సింగిల్ బ్యాటరీ ప్యాక్ తో అంటున్నారు కాబట్టి 180 కిలోమీటర్ వరకు రేంజ్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేయొచ్చు. బట్ అలాంటప్పుడు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోపల తీసుకొస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను బ్యాటరీ ప్యాక్ కిలోవాట్ అవర్ కి ఇప్పుడు 13,000 రూపాయల లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసిన ఒక 26,000 రూపాయలు అవుతుంది. 84,000 రూపాయలు వేదా V2 లైట్ కి ఆఫర్ చేస్తున్నప్పుడు ఇంకొక 26,000 రూపాయలు యాడ్ చేస్తే కనుక ఒక 1,10,000 రూపాయల ప్రైస్ అయితే వస్తుంది. బట్ ఆల్రెడీ వేదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,20,000 రూపాయల కన్నా ఎక్కువగా అమ్ముతున్నారు కాబట్టి దీన్ని ఒక 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొస్తే ఇటు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాడ్ అయినట్టుగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు సేల్స్ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఒక విషయం అయితే చెప్పొచ్చు, హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ వేదా జీ వేరియంట్ ని ఇమీడియట్ గా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఏదైనప్పటికీ కొత్త వేరియంట్ రావడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆ వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ వేరియంట్స్ వేదా V1 ప్రో కానివ్వండి, లేకపోతే వేదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో స్ప్లిట్ సీట్ కానివ్వండి కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ తో ఉంది. బట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా మరికొంత కొత్త ఆడియన్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.